దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మాసం రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధ్యక్షతన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేయగా కూటమి నేతలు హాజరు కాగా కార్పొరేషన్ కార్యాలయం నుండి స్విమ్స్ ప్రధాన మార్గంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో టీడీపీ నేతలు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సీ మునికృష్ణ, మున్సిపల్ కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్, ఓకా విజయకుమార్, రుద్రకోటి సదాశివం, ఆముదాల తులసిరాం, మహేష్, జనసేన పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్ నరసింహాచారి, రాజారెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాదులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తరఫున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి యోగా పైన ఒక అవగాహన తీసుకురావడానికి కార్పొరేషన్ పరిధిలో 50 సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయంలో ఉన్న సిబ్బంది ప్లస్ అక్కడున్న నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, యోగా చేస్తున్న నాయకులందరూ కూడా ఈ యోగాను ఒక గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు. ఆ యొక్క దినోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా దినోత్సవంగా నెల రోజులు ప్రజలకు అవగాహన కల్పించి యోగాను ప్రారంభించి సభ్యత్వాలు నమోదు చేసుకొని దాదాపు 5 లక్షల మందితో అంతర్జాతీయ 11వ దినోత్సవ యోగా సందర్భంగా విశాఖపట్నంలో సముద్ర తీరాన బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ అంటే యోగా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా కూడా యోగాను చేయాలనేసి కూడా క్లాసులు కూడా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. అందులో సందర్భంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికే యోగా ప్రతిష్ట తెప్పించిన ఘనత ప్రధానమంత్రి అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఈ యోగా చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక దినచర్యలో 1 గంట సేపు యోగాను ప్రారంభించి యోగాను చేసుకోవాలని ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 21 వరకు చాలా కాంపిటీషన్స్, ట్రైనింగ్ వార్డు లెవెల్ నుంచి కార్పొరేషన్ లెవెల్ వరకు చేయడం జరుగుతుంది. వార్డు లెవెల్లో ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ప్రజలకు కూడా ఈ యోగా పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంపిటీషన్స్ కూడా మనము కార్పొరేషన్ లెవెల్లో కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాము. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ కూడా, ఈరోజు ఫ్రైడే కూడా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. యోగా పైన అవగాహన, ముఖ్యంగా అది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాంట్లో ట్రైన్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం.